విచ్చలవిడిగా తప్పు వెనక తప్పు చేస్తూ ఉన్నాం, పాపం వెనక పాపము చేస్తూ ఉన్నాం. ఈరోజు అందుకే నిన్నటి నుంచి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. దాదాపుగా ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా చేసుకుంటున్నాను. దాదాపు ఒక 4 అంశాలను తీసి పెట్టుకున్నా ఈ నెల కొరకు. ఈ 4 అంశాలలో ఒకటి ఏంటంటే సమస్యలు ఎక్కడి నుండి వస్తాయి అనేది ఒక టైటిల్ తీసి పెట్టా. సమస్యలు ఎక్కడి నుండి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, అవి తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి అనే ఒక టైటిల్ తీసి పెట్టుకున్నాను. మరొక టైటిల్ కూడా తీసి పెట్టుకున్నాను. తర్వాత ఈ పాపము చేస్తే ఈ టైటిల్ కూడా రాత్రి అంతా నా మనసులో మెదులుతూ ఉంది. ఈ దీని గురించి చెప్పు 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 అని. ఎందుకంటే చాలా మంది కూడా తెలిసి తెలిసి పాపము చేస్తున్నారు. అందుకే ఈ రాత్రి వేళలో ఈ నందికొట్కూరు ప్రాంతంలో మీ ద్వారా మన ద్వారా దేవుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పాపము చేస్తే గుండెలలో కాదు వెన్న ముక్కలో భయం పుట్టాలి. భయం పుట్టాలి. భయం పుట్టినప్పుడే తప్పు చేయలేం. భయం పుట్టినప్పుడే పాపము చేయలేం. భయం పుట్టినప్పుడే ఏ నేరము చేయలేం, ఏ ఘోరాలు చేయలేం. మీకు అర్థమే భాషను చెప్తాను వినండి. ఈ ప్రాంతం ఉందనుకోండి, ఈ ప్రాంతంలో మాట భార్య భర్తల మధ్యనో, అన్నదమ్ముల మధ్యనో, లేదా తోటి ఇంటి పక్కన వారి మధ్యనో మాట పెరిగింది అనుకోండి. ఆ పెరిగిన మాట కాస్త హద్దులు దాటాయి. ఎప్పుడైతే పెరిగిన మాట కాస్త హద్దులు దాటాయో కోపము ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే కోపం ఎక్కువైపోతుందో అప్పుడు మనిషి ఏం చేస్తాడంటే రాళ్లకు రప్పలకు పరిగెత్తుతూ ఉంటాడు. కొట్టాలి 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 అని చెప్పేసి. వినండి, బాగా వినండి. ఆ రాళ్ళు రప్పలకు ఎంపలాడినప్పుడు ఆ రాయి తీసుకొని కట్టె తీసుకొని ఒక వ్యక్తి మీద కొట్టేపాటికి ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళలో ఒకడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు బయలుదేరి వచ్చేసారు. అక్కడ నుండి వచ్చిండగానే వాళ్ళు ఒక శబ్దం పెట్టుకొని వస్తారు, ఆరెంజ్ శబ్దం. అర్థమవుతుందా? ఆ పోలీసుల శబ్దము లేదా ఆ సౌండ్ శబ్దం అనేపాటికి ఆ గొడవ పడుతుంటారు చూడండి. ఆ గొడవ పడే వాళ్ళు కూడా ఒక్కసారిగా ఏమైపోతారంటే సైలెంట్ గా మారిపోతారు, సైలెంట్ గా అయిపోతారు. ఎప్పుడైతే పోలీసులు ఆ సౌండ్ శబ్దం వేసుకొని వస్తున్నప్పుడు ఆ శబ్దాన్ని విన్నటువంటి ఈ గొడవ పడుతున్న వారు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఆ పోలీస్ అధికారి ముందర చేతులు కట్టుకొని ఏం మాట్లాడతామో తెలుసా? సార్ నా తప్పు లేదు సార్, సార్ నా తప్పు లేదు సార్, అతని వల్లనే సార్ ఇది అన్నాడు అది అన్నాడు అని చెప్పేసి సార్ ఎదుట ఎంత తగ్గించుకొని ఎంత చేతులు కట్టుకొని ఎంత వినయముగా చెప్పుతుంటామో సమస్యలు. అర్థమవుతుందా? ఎందుకు అంత తగ్గించుకున్నావు? ఎందుకు నువ్వు అంతగా పోలీస్ అధికారి కనపడేపాటికి కోపముతో ఉర్రెకెత్తినటువంటి నీ మనసు నువ్వు అలా కంట్రోల్ ఎలా తెచ్చుకున్నావంటే, పోలీస్ అంటే నీకు భయం, పోలీస్ స్టేషన్ అంటే నీకు భయం. భయం ఉంది కాబట్టి గొడవ పడుతున్నటువంటి కోపం వచ్చినటువంటి రాళ్లకు రప్పలకు నువ్వు పరిగెత్తినటువంటి నీవు ఆ శబ్దం వినగానే చేతులు కట్టుకొని ఆ పోలీస్ అధికారి ముందర అలాగూ కట్టుకొని ఆ సారుకి వినయంగా సమాధానాలు ఇస్తున్నావు. భయం ఏ కేసులో ఇరికిస్తాడో. వింటున్నారు నా మాటలు? లోక సంబంధమైనటువంటి ఒక పోలీస్ అధికారికి అంత భయపడుతున్నప్పుడు సర్వ సృష్టికర్తమైనటువంటి నా యేసయ్యకి ఎందుకు భయపడడం లేదు? అంటే ఆయన ఏమన్నాడనా? అంటే ఆయన కొట్టడనా? అంటే ఆయన తిట్టడనా? అంటే ఆయన ఏమి చేయలేడనా? అంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? దేవుని యొక్క సమర్థతను అసమర్థునిగా మార్చేస్తున్నావు. దేవుడు నన్ను కొట్టాడులే, దేవుడు నన్ను ఏమన్నాడులే, దేవుడు ఒకవేళ కొట్టాలంటే ఎప్పుడో కొట్టాలి కదా, ఆ తప్పు చేసినప్పుడే. ఇంకా నన్ను కొట్టలేదంటే నేనే కరెక్ట్, నేనే కరెక్ట్ అని. ఎంతమంది తెలుసా అండి దేవుని భయపడక లోక అధికారులకు భయపడుతున్నాం. ఇది ఎంత బాధపడుతుంటాడు దేవుడు, ఎంత బాధపడుతుంటాడు, ఎంత ఏడుస్తుంటాడు, ఎంత దుఃఖిస్తుంటాడు. దేవుని భయపడాలి. ఒక పోలీస్ అధికారికి భయపడినట్టుగా, ఒక కోర్టుకి భయపడినట్టుగా, ఒక ఇంజనీరింగ్ భయపడినట్టుగా, ఒక డాక్టర్కి భయపడినట్టుగా యేసుకి ఎందుకు భయపడడం లేదంటే ఆయన నుండి శిక్షలు మనకు రావడం లేదు కాబట్టి మనము భయపడడం లేదు. ఒక్కవేళ గనక ఇప్పుడే నువ్వు తప్పు చేస్తావనుకో, వెంటనే దేవుడు కొట్టింటే
మరలా అదొక్క టాపిక్ ఎత్తుతాం. ఏ దేవుడు ఏం కథనో. దేవుడైతే కొట్టొచ్చునా? దేవుడైతే కొట్టొచ్చునా? ఒకసారి ఏం జరిగిందంటే, మా ఇంటికాన్నే మా అన్న, నేను, తర్వాత అమ్మ అందరూ ఇంటికాన్నే ఉన్నాం. మా అన్న కాస్త ఆరోగ్యం బాగలేక మా వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టేసుకున్నాడు. ఆడ గొడవ పెట్టేసుకున్న తర్వాత అక్కడి నుండి మా వాళ్ళు మా అన్నను కొట్టుకుంటా, తనుకుంటా, కట్టెలు తీసుకొని ఒక్కని చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తున్నాడు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అట్నే కొడుతున్నారు. నేను, మా అమ్మ, మా అక్క వాళ్ళు అందరూ కూడా ఇడిపిస్తున్నాం. మా అన్న ఏమన్నాడు చెప్పండి, మా అన్న ఏమన్నాడు చెప్పండి. కొద్దిసేపు ఆగనంటే ఆ కోపం ఉన్నటువంటి వాళ్ళు ఇంత మాట కూడా వినడం లేదు. చివరిగా మా అన్నను ఏం చేస్తుంటే చక్కగా నా చేతులతో తీసుకొని మా అత్త వాళ్ళ ఇంటికాడ కూర్చోపెట్టా. మా అత్త వాళ్ళ ఇంటికాడ కూర్చోబెట్టినా కూడా వాళ్ళు వినడం లేదు. కట్టలు రప్పలు వెంటాడుతున్నారు, కొట్టనికి వస్తున్నారు. మీరేది కొట్టేది, మీరేది చేసేది? నేను అంత అసమర్థుడనా? నాకు అంత శక్తి లేదా? మిమ్మల్ని కొట్టాలంటే నాకు ఒక క్షణం పట్టదు. అయినా నేను ఒక సేవకుని, మిమ్మల్ని కొట్టాలంటే ఒక క్షణం పట్టదు, మిమ్మల్ని అడగాలంటే ఒక క్షణం పట్టదు అని అనుకుంటే నేను చేస్తాను. నువ్వు నోరు మేయన్నా అని చెప్పేసి ఇంతలా రాయి ఉంటో చూడండి, రాయి తీసుకొని మా అన్న నెత్తిన కొడితే ఆ బొర్రపడి రక్తము ధారాళంగా కారిపోతుంది. ఆ రక్తము కారిది ఎప్పుడైతే మా వాళ్ళు చూసారో కోపడిన వారు అక్కడి నుండి అక్కడే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే మా అన్న చూసుకుంటే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆ రక్తపు మడుగులో పడి ఉన్న మా అన్నను హాస్పిటల్ తీసుకెళ్ళాం. మా చుట్టుముట్టున్న వారందరూ ఏమన్న మాటలా, అయ్యా నువ్వు పాస్టర్ కదా అని ఎలా కొట్టావు మీ అన్నను? వాళ్ళంటే బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళంటే జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళంటే తెలివి లేని వాళ్ళు, వాళ్ళంటే మూర్ఖత్వం కోపము వారికి సాధారణ వచ్చింది కాబట్టి వారు వచ్చి కొట్టారు. నీకేమైందయ్యా? నేను అంటున్నాను, ఏం చేస్తావమ్మా? వాళ్ళని అడగలేక, వాళ్ళ మీదకి పోలేక, వాళ్ళని కొట్టలేక. కొట్టాలంటే నాకు శక్తి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు, అయినా వాళ్ళ మీదకి వెళ్ళలేక మా అన్నను నేను కొట్టుకున్నా. ఈరోజు చాలా మంది కూడా చెయ్యలేక కొట్టుకుంటుంటారు. అంటే నేనేమంటానంటే మనము పొర్రపాట్లు కనుక పాపము చేస్తే ఎట్ట నిలదీస్తారో అట్ట దేవుడు కూడా నిలదీస్తాడు. చూడండి, వాక్యం తీయండి. మొదటి యోహాను రాసిన పత్రిక పేజీ నంబర్ 222. 3-4 వచనాలు చదవనక్క. పేజీ నంబర్ 222, 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఆజ్ఞని మించి వెళ్ళిపోవడం. మాట చెప్పింది చెయ్యమంటే దానికి మించి సొంత ఆలోచన చేసి సొంత నిర్ణయాలు తీసుకొని వాటి ప్రకారం నడవడమే పాపము. కానీ ఈ పాపము కాస్త ఏమైతే ఇంకా చెడు వ్యసనాలలోకి దారితీస్తుంది. నువ్వు ఇట్ట గనుక దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటకు లోబడక దేవుని పిలుపుకు భయపడక నువ్వు అలాగే ప్రయాణము గనక చేశావో, ఈ ప్రయాణాలలో ఏది ఎప్పుడు మీదికి వచ్చి పడుతుందో తెలియదు. ఏది ఎప్పుడు మీదకి వస్తుందో తెలియదు. ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి ఈ కుటుంబంలోనే రేపు ఎంతటి దుఃఖం ఆవరిస్తుందో తెలియదు, ఎలాంటి శత్రువులు ఆవరిస్తారో తెలియదు. అదే దేవుని మాటకు శిరస్సు వంచి దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞను ప్రకారం నడుచుకోగలిగితే దేవుడు తప్పక నీ చుట్టూ దేవదూతల సైన్య సమూహమును కావలి పెడతాడు. కావలి పెట్టడమే కాదు, ఏమంటున్నాడు తెలుసా? నీ పాదములకు రాయి తగలకుండగా నేను దూతలకు ఆజ్ఞాపించదాను. నువ్వు నాగు పాములను త్రొక్కేస్తావు, కొదమ సింహములను అనగదొక్కుతావు, నీ ఇంటికి ఏ అపాయము. ఇవన్నీ జరగాలంటే ఆయన మాట వినాలి కదా, ఆయనకు భయపడాలి కదా, ఆయన ఎందుకు భక్తి ఉంచాలి కదా. మరి ఎక్కడ ఈ భక్తి ఎక్కడుంది? ఈ భయం ఎక్కడుంది? ఈ మాట ఎక్కడుంది? ఒకసారి గమనించండి. దేవుని మాట వినకపోతే
పాపము. ఆ పాపము వలన కలిగేంటేంటో ఒక 4 విషయాలు చెప్తాను, 4 మాటలు చెప్తాను. 4 మాటలు కూడా చెప్పే అవకాశం దొరుకుతుందో తెలియదు, కానీ ముందుగా చెప్పేస్తున్నాను. ఒకవేళ నువ్వు పాపము గనక చేస్తే పాపము వలన ఒకటి శాపము వస్తుంది. ఏమొస్తుందమ్మా? శాపం. కానీ ఈరోజు చాలా మంది ఆశీర్వదించు, దించు 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 అని దించడమే ప్రార్థన ఉంది, కానీ మా ఇంట్లో ఉన్న శాపము పొవ్వును గాక అనే ప్రార్థన లేదు. అన్న ఏమైందో, ఒకప్పుడు మేము బాగుంటుంది, ఇప్పుడు ఏమైందో ఇలా అయిపోయాం. ఇంట్లో ఉన్న శాపము తొలగిపోవాలి. ఆ శాపము తొలగిపోవాలంటే పాపము చేయడం మానుకోవాలి. ఆ శాపము తొలగిపోవాలంటే దేవుని మాట వినడం నేర్చుకోవాలి. ఆ ఇంట్లో ఉన్న శాపము విడిచిపెట్టిపోవాలంటే ఆజ్ఞాతిక్రమమును మించక ఆజ్ఞలోనే పాటిస్తూ నడవాలి. అప్పుడే కదా మన ఇంటిలో సంచరిస్తున్నటువంటి శాపము, ఈ పాపము తొలగిపోయేది. చెప్తాను వివరంగా. ఇంకా 1, పాపం వలన శాపం వస్తుంది. 2, పాపము వలన దేవుడిచ్చే ఆశీర్వాదం కోల్పోతాం. దేవుడిచ్చే ఆశీర్వాదము కోల్పోతాం. శాపం వచ్చినప్పుడు ఇంకేం మిగులుతాయండి? అర్థమవుతుందా? శాపానికి ఎక్కువ శక్తి ఉంటుందంట. శాపము మన ఇంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువు ఉంటుందంట. మీకు అర్థమే భాష చెప్పాలంటే, ఓ తాంపోతాడు అనుకో, వాడు ఏదైనా కుదపెట్టడానికి ఉన్నాడనుకో, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తాకట్టుకో పెట్టేస్తాడు. అంటే నేనేమంటే, శాపము, పాపం వలన శాపం వస్తుంది, పాపం వలన శాపం వచ్చిన ఇల్లు ఆశీర్వాదాలు ఉండవు. 3వది ఏంటంటే, పాపం వలన మరణం వచ్చేస్తుంది. ఇంకా ఆశీర్వాదం లేనప్పుడు బ్రతికిన ఒకటే, సచ్చిన ఒకటే. అర్థమవుతుందా నా మాటలు? బ్రతికిన ఒకటే, సచ్చిన ఒకటే. మరణం ఎవరికి వచ్చింది? మరణం వస్తుంది. 4వది ఏంటంటే, ఈ పాపము వలన దేవుని యొక్క మహిమను కోల్పోతాం. శాపం వలన ఆశీర్వాదం పోతుంది, ఆశీర్వాదం పోవడం వలన మరణం వస్తుంది, మరణించడం వలన దేవుని మహిమను కోల్పోతాం. ఇంకెందుకు? మనిషి పాకులాడేది 4 కొరకే కదా. మనిషి పరితపించేది ఈ 4 కొరకే కదా. ఆశీర్వదించాలి, దీవించాలి, బాగుండాలి, జీవించాలి, కలకాల ఆయనతో కలిసి బ్రతకాలనే కదా. మన ఇంతగా మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులు, కొలిచినటువంటి చెప్పకూడదు కానీ ఆ అన్నమత్యస్తు వాటన్నిటి విడిచిపెట్టి ఎందుకు తెలుసా? నేను బాగుపడాలి, సచ్చిన తర్వాత దేవుని రాజ్యంలో కనపడాలనే ఆశతోనే నేను కూడా మారాను. నేను కూడా, మా ఇంటి వాళ్ళు కూడా మారాం. మేము కూడా మారు. ఎందుకో తెలుసా? మా ఇంట్లో ఉన్న శాపము తొలగిపోవాలి, మా ఇంటికి ఆశీర్వాదం రావాలి, మా ఇంటిలో వారు మరణించకూడదు, చిన్న వయసులోనే, సగం వయసులోనే మరణించకూడదు, దేవుని రాజ్యాన్ని పొందుకోవాలని మేము ఆ భక్తిలో నుండి, ఏ భక్తి? ఆ భక్తిలో నుండి విడిచిపెట్టి ఈ భక్తిలోకి వచ్చే, ఈ భక్తిలో దేవుని భయం కలిగి జీవిస్తున్నాడు. అందుకే దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నాడు. అయితే ఒక్కొక్కటిగా మరి చూసుకుందాం. మొదటిది ఏంటంటే, పాపం వలన కలిగేది ఏంటంటే శాపము వస్తుంది. ఎవరికయ్యా శాపం వచ్చినట్టే? తీయండి ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం, 9వ వచనం కానుండి చదవండి, ఇంకా బాగా అర్థమవుతుంది. చదవండి. యెహోవా నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడ ఉన్నాడో కయీనును అడగగా అతడు, నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? మీ తమ్ముడి యొక్క రక్తము నేలలో నుండి, నీ తమ్ముడి యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున మీ తమ్ముడి రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండగా
నీవు శపించబడిన వాడు. వింటున్నారా? శపించబడిన వారు ఎవరు ఇతనంటే సాక్షాత్తు దేవుని చేత చేయబడినటువంటి ఆదాము అవ్వ యొక్క తొలి కుమారుడు. అర్థమవుతుందా? తొలి కుమారుడు ఈ కయీను. రెండవ కుమారుడు హేబేలు. దేవుని చేత సృష్టించబడి, దేవుని చేత నిర్మించబడి, దేవుని పోలికల చేత ఉన్నటువంటి ఈ ఆదాము, ఈ అవ్వ కడుపులో నుండి ఉద్భవించినటువంటి ఈ కయీనుకి ఏమైందంటే పాపము. ఏం చేశాడు తెలుసా? తన తమ్ముని మీద పగబట్టి చంపేశాడు. చంపింది కాక ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నేను నా తమ్మునికి కావలేనా? నేను నా తమ్మునికి కావలినా? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎవరితో అంటున్నాడు తెలుసా? సాక్షాత్తు దేవునితోనే మాట్లాడుతున్నాడు. మనిషితో మాట్లాడినట్టుగా, మనిషిని దబాయించినట్టుగా, మనిషిని ఈగ తీసి పాడేసినట్టుగా ఈ కయీను యేసు ప్రభుని, దేవుని ఈగను తీసేసినట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇతనిలో దేవుడు అంటే భయమో లేదు, భయమో లేదు. ఈగను తీసేసినట్టుగా తీసేస్తున్నాడు. ఎంత సిల్లిగా, ఎంత ఈజీగా నేను నా తమ్మునికి కావాలా? ఏమనుకుంటున్నావు నువ్వు? నేను చంపతోడా అని దేవుని దబాయిస్తున్నాడు. మరి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అరే పిచ్చోడా, నీ తమ్మునికి నువ్వు కావాలి కాదు, కానీ నేల మీద ఒలికిన రక్తము నాకు మొరపెడుతుంది. మీరు కావాలంటే చూడండి, ఆ కోసేవాడు ఉంటాడు చూడు, కోళ్ళు కోసేవాడు, మేకలు కోసేవాడు, ఇంకా రక్తము పోతున్న గిల్ల 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 కొట్టు మిట్టాడుతుంటే కోళ్ళు కానీ, మేకలు కానీ, మనిషి కానీ. ఎందుకు తెలుసా? ఆ చివరి క్షణం కూడా బ్రతికించవా అని అడుగుతాయంట. మీరు చూసే ఉంటారు, అర్థమవుతుంది. ఈ నేల మీద పడినటువంటి ఈ హేబేలు యొక్క రక్తం ఎవరికి మొరపెట్టిందంటే సాక్షాత్తు దేవునికి మొరపెడుతుంది. ఆ మొరపెట్టిన ఆ మొర్ర దేవుడు విని దిగివచ్చి ఏమంటున్నాడు తెలుసా? కయీన్, కయీన్ ఎక్కడా నీ తమ్ముడు, ఎక్కడా నీ తమ్ముడు అని అంటే దబాయిస్తున్నాడు. దానికి బదులుగా అతనికి ఏమొచ్చింది తెలుసా? శాపం అండి, శాపం. శాపం. నువ్వు దేవుని దబాయిస్తే, నువ్వు దేవునిపై తిరుగుబాటు చేస్తే, సావుకుని తిరుగుబాటు చేస్తే, నీవు కూడా కయీను లాంటి శాపాన్ని పొందుకుంటావు. కయీను లాంటి దేశ దిమ్మలై తిరుగుతావు. కయీను లాంటి బ్రతుకుతావు. మన ఇంట్లో శాపం అనేది తాండవం చేస్తుంటే, శాపం అనేది గొడవలు పెడుతుంటే, శాపం అనేది ఏం చేస్తుందో తెలియదండి, తెలియదు. అంతటి ఘోరం శాపం, అంతటి నేరము ఈ శాపము. మరి ఈ శాపము మన ఇంటి మీదకి వస్తే మనం బాగుపడతామా? వింటున్నారా? మనం బాగుపడతామా? సంతోషంగా ఉండగలుగుతామా? ఆనందంగా ఉండగలుగుతామా? ఏముంటుంది ఇంట్లో? మన ఆ శాపం ఉంటే ఎప్పుడు గొడవ గొడవ, కొట్లాట, వ్యాధులు, రోగాలు, అప్పులు, చిక్కులు, సమస్యలు ఎప్పుడు ఇవేగా, పొద్దస్తమానమే. ఇంటికి రావాలంటే కూడా ఒక్కొక్కరు అంటారు ఇంటికంటే బయట మేలు, ఇంటి శ్మశానంలాక ఉందంటాడు. కారణం ఏంటో తెలుసా? ఇంటిలో సంతోషం అనేది లేదు. ఎందుకు లేదంటే నీవు దేవునికి వ్యతిరేకమైన పాపము చేశావు కాబట్టి. ఆ పాపము ఏం తీసుకొచ్చిందంటే శాపాన్ని తీసుకొచ్చింది. శాపాన్ని తీసుకొచ్చినటువంటి ఆ శాపం ఎక్కడుందంటే నీ నట్టింటిలో కూర్చొని ఉంది. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా నీ ఇంటిలో కూర్చున్న ఈ శాపం వెళ్ళిపోవునుగాక. ఆశపడిన వారు మీ ఇళ్ళలో ఉన్న శాపము మీ ఇంటిని విడిచిపెట్టిపోవునుగాక. అయితే అడుగుతున్నాను, కయీను వలె మీరు దేవుని దబాయిస్తారా? కయీను వలె దేవుని నిలదీస్తారా? కయీను వలె నేను ఎక్కడ చేస్తాను, నేను కావాలా అని అంటారా? ఈరోజు ఎంతమంది అంటున్నారు తెలుసా? ఎంతమంది పాపం చేస్తున్నారు, వస్తున్నారు, పరిశుద్ధులం అని చెప్పేసి ప్రార్థనలు చేస్తున్నారు, ఎంత ఏడుస్తారు. ఇంకొకరు కూడా శపించబడ్డారు. ఎవరు తెలుసా? ఈసారి ఇక్కడ మనిషి శపించబడితే ఇంకో చోటికి వెళ్తే నేలనే శపించబడిందంట. నోహవు కాలంలో నేల శపించబడింది. నేల శపించబడడం చూసి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ భూమి మీద మనుషులందరూ తప్పు వెనక తప్పు, పాపం వెనక పాపం చేస్తున్నారు కాబట్టి ఈ భూమిని
ప్రచండ వర్షముతో ముంచివేయాలనుకుంటున్నాను. నోహావో, నువ్వు ఒక్కనివే కరెక్ట్, నువ్వు ఒక్కనివే నీతిపరుడు, నువ్వు ఒక్కనివే మంచోనివి, నువ్వు ఒక్కనివే నా మాట విన్నవాడు. కాబట్టి నిన్ను బ్రతికించుకుంటా. వింటున్నా నా మాటలు? నిన్ను బ్రతికించుకుంటా, నిన్ను కాపాడుకుంటా, నిన్ను పోషిస్తా, నిన్ను బాగు చేస్తా చెప్పేసి నోహాకు ఒక్కనికి మాత్రమే తెచ్చి అతని కుటుంబాన్ని మాత్రమే రక్షించాడా లేదా? మిగతా వాళ్ళల్లా ఏమైపోయారు తెలుసా? భూమి శపించబడింది. కాబట్టి నేల మట్టుకు కొండల సైత్యం, లోయలు సత్యం మొత్తము నీళ్లతో తుడిచిపెట్టబోయిందే. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే ఆదికాండం 6వ అధ్యాయం తెలుస్తుంది. మొత్తం ఒక్క నోహ ఒక్కడు బ్రతికాడు, అతని కుటుంబం మాత్రమే జీవించింది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నీ ఇంట్లో ఒకవేళ శాపము ఉన్నట్లయితే నువ్వు ఒక్కడివి నోహవు వలె దేవుని ఎదుట నిలిచి ఉండు. తప్పక నీ ఇంటిలో నా శాపము ఈ రోజే తొలగిపోవునుగాక, ఇప్పుడే తొలగిపోవునుగాక, ఇప్పుడే తీసివేయునుగాక. ఒకసారి మన మందిరం చిన్న ఉండే, మన నూతన ప్రార్థన మందిరం కర్నూలులో ఇటు 4 చిన్న రూమ్. అంటే అక్కడ నుండి ఇంత ఉంటుంది. వినండి, బాగా వినండి. అప్పుడు నేను చిన్నగా ఉన్నాను. మా నాయన, తర్వాత మా అమ్మ, మరియమ్మ ఆంటీ 2 ట్యాంకుల కన్నుడు ఒక ఆంటీ వస్తుంది, తర్వాత అన్నమ్మ అవ్వ, అంటే రవణ వాళ్ళ అవ్వ. ఈ 4 మాత్రమే ఆ మందిరానికి ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేవారు. ప్రార్థనకి చేసుకుంటూ అలాగే వెళ్తున్నారు. పక్కనే మా ఇంటి పక్కనే ఖాళీ సందు ఉంది కదా, ఆ సందులోకి ఏం చేస్తే ఒక పాస్టరు ఇంటికి అద్దెకు దిగాడు. వింటున్నారా? ఓ పాస్టర్ దిగిన తర్వాత బాగానే ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత అతను ఏం చేస్తాడంటే ఆ స్థలాన్ని కొన్నాడు బాగుంది. కొన్న తర్వాత అతను చేసిన పొరపాటు ఏంటంటే స్థలం కొన్నాడు, మంచి ఇల్లు కట్టించుకున్నాడు, చక్కగా ఉంది. వాడు ఎక్కడి నుండి వచ్చాడంటే దాదాపు విశాఖపట్నం నుంచి వచ్చాడు. కర్నూలుకి వచ్చి కర్నూలులో సేవ చేస్తూ అలాగే మరి దేవుడు ఆశీర్వదించ మరి ఏంటో నాకు తెలియదు, కానీ స్థలాన్ని కొని స్థలంలో మంచి గుడిసె, చక్కటి గుడిసె. ఎప్పుడు దాదాపు 2005 3 సంవత్సరాలలో నేను చెప్పేది. బాగానే ఉంది. వేసుకున్నాడు గుడిసె వేసుకున్నాడు. తన హద్దులో తను వేసుకోవాలా వద్దా? హద్దులు వేసుకోవాలా లేదా? తన హద్దులో తను వేసుకోకుండా ఏం చేశాడంటే 2 అడుగులు మన సంఘం ఉన్నది, మన చర్చ్ ఉందే, మన చర్చి ఆ లోపటికి జరిగాడండి. అంతే, జరిగాడు. చిన్నది మన కొట్టం, ఎంత మన ప్రాణం చిన్నది. వాళ్ళేమో పెద్దవాళ్ళు. ఎక్కడ కూడా పెట్టుకోనాలా, ఎవరు పలకరియాలా, ఎవరు పిలుచుకొచ్చి కొత్త లేపియాలా, చేసేదేమో లేక మా నాన్న ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి అడిగారు, అయ్యా ఇది దేవుని యొక్క స్థలం, ఇది దేవుని యొక్క మందిరం, మేమే ఇల్లు వేసుకోవాలంటే భయపడతాం మేము. ఇది దేవుని స్థలం అయ్యా, నువ్వు ఒక సేవకునివే కదా, మరి ఇట్లా జరగడం కరెక్టా? ఇంకా దేవునికి విడిచిపెడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా అని ఎంత బాగా చెప్పినా ఆ సేవకు లేదు, అది ఇది అని చెప్పేసి మొత్తానికైతే 2 అడుగులు జరిగారు. ఇంకా జరిగినోని మనం దొబ్బలేం కదండి, అర్థమవుతుందా? దొబ్బలేము, నెట్టలేము. చేసేదేమి లేక ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు మా వాళ్ళు. ప్రార్థన చేసుకున్నప్పుడు ఓ రోజు ఏం జరిగిందంటే ఇట్నే వానకాలం వచ్చింది. వానకాలము అయిపోయే మూమెంట్లోన చిన్న వర్షం, పెద్ద గాలి కూడా కాదు, చిన్న గాలి. ఆ గాలికి ఏమైందో తెలుసా అండి, ఆయన వేసుకున్న ఇండ్లు చూడు, ఆ కొట్ట మొత్తం ఊడిపోయింది. మొత్తం ఊడిపోయింది. ఊడిపోయి ఎవరి మీద వచ్చి పడింది అంటే మన చర్చి మీద వచ్చి పడింది. కానీ ఏంటో తెలియదు, కానీ మన చర్చి మీద అంత బరువైనటువంటి రేకులు, తడికెలు, బొంగులు, ఆ కట్టెలు అవల్ల వచ్చి పడినా మన చిన్నది పుచ్చిపోయిన కట్టెలు, అంత పుచ్చిపోయిన కట్టెల మీద పడినా సరే చెక్కు చెదరలేదండి, చెక్కు చెదరలేదు. తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత వినలేదు. వినకోక మేము ప్రార్థన చేస్తున్నాం, అప్పటికి తెలియపరిచాడు, అయినా వినలేదు. కొద్ది రోజులకు ఏం చేశాడంటే ఆ స్థలాన్ని కొన్న ఆ వ్యక్తే స్థలాన్ని అమ్ముకొని ఇంకో ప్రాంతంలో బ్రతికాడు. ఆ ప్రాంతంలో కూడా కుదట బ్రతకాల. చివరికి ఏమయ్యాడంటే అక్కడే ఊరేసుకొని చచ్చినట్టుగా మాకు వార్త తెలిసిందండి. అంటే నేనేమంటే దేవుని
వ్యతిరేకంగా మన పాపం చేస్తే వాళ్ళు సేవకులైనా వదిలిపెట్టాడు, విశ్వాసులైనా వదిలిపెట్టాడు, సంఘ పెద్దలైనా సంఘ చిన్నలైనా ఎవరైనా సరే వదిలిపెట్టాడు. శాపము శాపమే. శాపం అనేది జాలి ఉండదు, శాపానికి దయ ఉండదు, శాపానికి కరుణ ఉండదు, కటాక్షం ఉండదు. అయ్యో 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 అని శాపము నీ ఇంటిలో వచ్చి అరవదు. మరి ఏం చేస్తుంది? చంపకపోతుంది. శాపం అనేది నీ ఇంటిలో ఏమి మిగలకోకుండా చేస్తుంది. కాలి గిన్నెలు పెట్టేస్తుంది, బియ్యం సంచులు, ఒక్కొక్కసారి ఉన్న బియ్యం సంచులు కాలైపోతాయి. కారణం శాపము అంత బలమైనది. అర్థమవుతుందా? దేవుని చేత సృష్టించబడినటువంటి ఆదాము అవ్వ యొక్క తొలి కుమారుడైనటువంటి కయ్యూనే దేశ దిమ్మరైపోయాడు. మరి ఆలోచించండి, ఆయనే అంత దేశ దిమ్మరైపోతే మరి మనము రాష్ట్ర దిమ్మరైతామా? అర్థమవుతున్న మాటలు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, పాపం చేస్తే శాపం వస్తుంది. రెండో మాట కూడా చూడండి. మొదటి సామ్యుయేలు గ్రంథము చెప్పేసి ముగించేస్తాను. మొదటి సామ్యుయేలు గ్రంథము పేజ్ నెంబర్ 236. 236 4వ అధ్యాయము 2వ వచనం. మొదటి సామ్యుయేలు 15వ అధ్యాయం 17వ వచనం, 236 పేజ్ నంబర్. అంతటా సౌలు జనులను పోగు చేసి 17వ వచనం చదవక అక్కడే. అందుకు సమూయేలు, బాగా వినండి, అందుకు సమూయేలు సౌలుతో అంటున్న మాట ఏంటంటే, నీ దృష్టికి నువ్వు అల్పుడవే. అల్పుడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. వింటున్నారా తల్లి? ఇతను సౌలుగా ఉన్నటువంటి ఇతను అల్పుడుగా ఉన్నాడంట. అల్పుడుగా, తక్కువనిగా. ఇంత తక్కువగా ఉన్నటువంటి ఈ సౌలును ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలకు శిరస్సు రాజుగా నియమించాడు. మరి రాజుగా నియమించబడినటువంటి ఈ రాజు పోగొట్టుకున్నది ఏంటి అంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, రాజు స్థానాన్ని కోల్పోయాడు. కారణం ఏంటో తెలుసా? సేవకుడు చెప్పిన మాట వినలేదు. ఏం చెప్పాడు? అయ్యా, అమలేకులతో యుద్ధము జరగబోతుంది. వాళ్ళతో యుద్ధము జరుగుతున్నప్పుడు పొర్రపాటున కనుక ఆ దేశంలో కనబడే ఏ వస్తువు నీ ఇంటికి తెచ్చుకోవద్దు, ఈ ప్రాంతంలోకి తీసుకురావద్దు. అది ఎంతటి విలువైన వస్తువైనా సరే అక్కడే నిర్మూలన చేయి, అక్కడే దాన్ని వధించు, అక్కడ నువ్వు చంపేస్తాయి అని సమూయేలు సౌలుకు ఎంత చక్కగా చెప్పాడంటే అంత చక్కగా చెప్పినా సౌలు ఏం చేస్తాడు తెలుసా అండి? దేవుని మాట తిరస్కరించి, సేవకుడి మాట నిర్లక్ష్యం చేసేసి జనులందరినీ పోగు చేసేసుకొని ఆ అమలేకుల మీదకి వెళ్ళాడు, యుద్ధం చేశాడు. అక్కడితో బాగుంది. యుద్ధం చేసిన ఇతను అన్నిటినీ నిర్మూలన చేయాలి కదా, అన్నిటినీ చంపేయమన్నాడు కదా. మరి అన్నిటిని చంపేసి అన్నిటిని నిర్మూలన చేసేసి మరలా రావాలి కదా. మరి ఇతను గారు చేసిన పని ఏంటంటే అన్నిటిని నిర్మూలన చేయక విలువైన వస్తువులను ఇంటికి తెచ్చుకున్నాడు. దీనిని ఆత్మీయ అర్థంలో ఎలా చెప్పాలంటే, ఈరోజు మనిషి మంచి పనులు చెయ్యయ్యా, చెడు వ్యసనాలను నిర్మూలపరచు, తాగేదాన్ని నిర్మూలపరచు, తిరిగేదాన్ని నిర్మూలపరచు, సినిమాలు, సీరియల్ ఇవన్నిటిని విడిచిపెట్టు అని అంటే వాటిని చూడకోకుండా నేను ఉండలేను, వాటిని వదిలిపెట్టకోకుండా నేను ఉండలేను. ఒక ముసలానికి షోలు ఏమేమి పడుతుందో నాకు అర్థం కాదు కానీ వెళ్ళి టీవీ ముందర కూర్చుంటుంది, కళ్ళు ఒకరికి కనపడదు, వెళ్ళి అర్థమవుతుందా? రాత్రి కాగా తాగిపోతాడు అంటాడు, అయ్యా నరాలు లాగేస్తున్నాయి. వీటిని చంపకపోతే నీ ఇంటిలో ఉన్న ఆశీర్వాదం ఎట్ట నిలబడుతుంది?
అర్థమవుతుందా? ఎందుకు వివరించడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఎలా నిలబడుతుంది? ఈ సౌలు అన్నిటిని చంపేస్తాయి, ఏది నీలో పెట్టుకోవద్దు అని చెప్పేస్తే ఇతను ఏం చేస్తాడు తెలుసా? అన్నిటిని చంపక పనికొస్తాయి, బాగున్నాయి, తీసుకుందామని చెప్పేసి కొన్నిటిని పోగేసుకొని తీసుకొని వచ్చినటువంటి ఇతను చేసిన పని అతిక్రమం. ఈరోజు మన వాళ్ళు కూడా ఇది లేకపోతే ఉండలేము, ఇది లేకపోతే కాడలేము, ఇది నాకు అలవాటు అయిపోయింది, ఇది లేకపోతే నేను బ్రతకలేను. ఆశీర్వాదం చేతులారా కాళ్ళ తన్నుకుంటున్న మనమే పిచ్చి అలవాట్లకు నష్టం తిక్కెక్కోకపోతే పళ్ళు పెరుగుతాయి, ఆకేసుకోకపోతే పళ్ళు పెరుగుతాయి, చూడకపోతే ఏంటండి దీనికే లోపడేది, దీనికే మనం అవకాశం ఇచ్చేది, ఈ నశానికా, ఈ పొగాకుగా, ఈ తాగడానికా ఎంత ఏడుస్తుంటాడు, ఎంత బాధపడుతుంటాడు. ఒక్కసారైనా దేవుడిని తలుచుకోలేవా? చచ్చిపోతావు ఇవి లేకపోతే బ్రతకలేము. ఎంత ఏడుస్తుంటాడో దేవుడు, ఎంత బాధపడతావు, వదలకలేవా? వినండి, తల్లింటిలో ఒక అమ్మాయి గారాభంగా పెరిగింటది. ఎప్పుడో ఉదయం 7 గంటలకు 8 గంటలకు లేచేది, అంట్లు తోమమంటే తోమేది కాదు, పంటలు ఊడ్చమంటే ఊడ్చేది కాదు, బట్టలు ఉతకమంటే ఉతికేది కాదు, వెళ్ళాలి కాలేజీకి అని చెప్పేసి. అదే అమ్మాయి ఒక అయ్య చేతులు పెట్టిన తర్వాత, వింటున్నారా? అదే అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత, ఒక ఇంటికి పంపించిన తర్వాత, ఒక అతనికి భార్యగా మనం పంపించిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత ఆ ఇంటిలో అలా ఉంటుందా? ఆ ఇంట్లో ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? 8 గంటలకు లేసే ఈ అమ్మాయి భర్త ఇంటి కాడ 6 గంటలకు లేవాలి. వాస్తవం కదా? తన బట్టలు తను ఉతుక్కునేది, ఉతుకలేక తల్లి మీద ఏడ్చేది. ఇప్పుడు అత్తింటికి పోయిన తర్వాత అందరి బట్టలు ఉతకాలా ఉందా? బహుశా మీరు ఉతుకుతున్నారా లేదా? హల్లెలూయా. ఉన్నారు తల్లులు, నాతో చాలా మంది అత్తలు చెప్తున్నారు నిజంగా వాస్తవానికి, అన్నా మా అమ్మకు ఒక్కదానికి చేసి పెట్టనిక బరువు చూడన్నా, నువ్వన్నా చెప్పాలి, నువ్వు చెప్పినప్పుడు ఏనప్పుడు నేను చెప్తే ఏమింటదన్నా, నువ్వు చెప్తే వినప్పుడు నేను చెప్తే వింటా. రోజు ప్రార్థన పట్టుకరా, వాక్యాలు చెప్పే కొద్దీ ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ నెలకు వస్తాను నేను. ఇంకా ఏమి ఆ హృదయంలో వాక్యాలు ఉంటాయి. అదే వారం వస్తుండనుకో, వారం చెప్తుండనుకో, అప్పుడు కాస్త దేవునికి భయపడకపోయినా అన్న వస్తాడబ్బా, చూస్తాడబ్బా. నిజంగా ఈ అన్నకు చాలా మంది భయపడతారు. అదేంటో మరి, అన్న వస్తున్నాడంటే ఇంట్లో టీవీలల్లా ఆగిపోతాయి. అన్న వస్తున్నాడంటే అనుకో, అంటించుకున్న బీడు ముక్క, అన్న వస్తున్నాడు అనుకో, ఇంట్లో వెలుగుతున్న దీపాలన్నీ అర్థమవుతుంది. ఇంటిలో తల్లి ఇంటిలో ఎంత గారభంగా పెరిగి ఏ టైం పడితే లేసి ఈ అమ్మాయి భర్త ఇంటికి వచ్చేపటికి అన్ని చంపేసుకొని భర్తకు లోబడుతూ అత్తమామకు లోబడుతూ ఇంటిలో పనులు ఎట్ట చేసుకుంటుందో, ఈ రాత్రి నీవు పాపంలో నుండి దేవుళ్ళలోకి వచ్చావు, దేవుళ్ళలోకి వచ్చినాక కూడా ఇదే తప్పులు చేస్తే, ఇదే పాపము చేస్తే, ఇదే వేసుకుంటాను, ఇలాగే తిరుగుతాను, ఇలాగే జీవిస్తానంటే ఎలా ఉంటుంది ఆశీర్వాదం? అప్పుల పాలు కాలేరా? అప్పులు ఎందుకు కావు? గొడవలు ఎందుకు జరగవు? కొట్లాటలు ఎందుకు జరగవు? ఇంట్లో ఆశీర్వాదం లేదు, ఇంట్లో తినడానికి బియ్యం లేదు, వంట చేసుకోవడానికి వంట నూనె లేదు. కారణం ఆశీర్వాదం అనేది లేదు, శాపం వచ్చింది. ఈ శాపం నీ ఇంటిలో ఉన్నటువంటి బియ్యం సంచులు తీసుకెళ్ళింది, నీ ఇంటిలో ఉన్నటువంటి నూనె గీనె అన్ని తీసుకొని పోయింది. రోడ్డు మీద కూర్చొని అడుక్కు తినే బ్రతుకు వచ్చింది. కారణం పాపము. చంపకలేకపోతున్నాం. ఏటిని? తాగుడు, తిరుగుడు, వ్యసనాలు, సినిమాలు, సీరియల్. చంపకలేకపోతున్నావు. ఇంకెంత కాలం వాటిని చంపకలేక నువ్వే చస్తావేమో. అప్పుడేంటి నీ పరిస్థితి? చెప్తాను, కింద ఉంది, ఇంకా కింద ఉంది, అప్పుడే అయిపోలేదు. వాటిని చంపేసుకోలేక, వాటిని వదిలిపెట్టుకోలేక నువ్వే చస్తే ఏంటి నీ పరిస్థితి?
ఏంటి నీ స్థితిగతి ఆలోచన చేయండి. ఈ రాత్రి అయినా సరే ఇప్పటికైనా మించింది ఏమి లేదు. ఇంకా మనం అందరం ప్రాణాలతో ఉన్నాం, ఇంకా మనం జీవంతో ఉన్నాం, ఇంకా మనలో ఊపిరి ఆడుతుంది, ఇంకా నువ్వు మనిషివని చక్కల ప్రజలు గుర్తుపడుతున్నారు. ఈ రాత్రే నీలో ఉన్న ఊపిరి ఆగిపోతే తప్పు తెలుసుకోక మునిపే, పాపమును విడిచిపెట్టక మునిపే ఊపిరి ఆగిపోతే ఎక్కడికి వెళ్తావు? ఏ చోటికి వెళ్తావు? ఏ ప్రాంతానికి వెళ్తావు? ఎవరు రాణిస్తారు? ఎవరు రాణిస్తారు? వస్తుంది, పండగలకు వస్తారు, అవి పెట్టాలని చెప్పేసి పోట వేస్తారు, పోటకు దండ తలిగిస్తారు, ఆయన కట్టుకున్న బట్టలల్లా తీసుకొచ్చి ఆడ పెడతారు. నాయనా తిన్నైనా పోదు కదా నైనా పోతుంది. వాడు ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు ఉన్నాడు. ఇది ఒక్కటి చెప్పేసి ముగించేస్తాను. ఎవరుగా మా వాళ్ళే, మా పెదనాన్న చనిపోయినాడు అనమాట. చనిపోయిన తర్వాత మా అన్నలు ఉన్నారు. మా అన్నలలో వాడు ఫుల్ తాగుపోతాడు. అర్థమవుతుందా? ఏదో పండగ వస్తుంది కదా, పండగ పేర్లు ఎందుకు లేండి, ఆ రోజు ఏదో పెద్దలకి వేస్తారు కదా, పెద్దలకి వేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. బాగానే ఉంది. నన్ను కూడా పిలిచాడు. నాయన అటువంటి జోలికి నేను రాను, నేను అటువంటి దానికి అస్సలు రాను, కాదు నువ్వే చేసుకోపో, నువ్వు చెప్తే వినవు చెయ్యవు అని చెప్పేసి చెప్పిన తర్వాత అతను చేసేది చేసుకున్నాడు. ఓ పటం బాగా నీట్గా చేయించుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు, ఇంట్లో గోడకు తలిగించాడు. సాయంత్రం కాగానే బట్టలు అదేదో దావుతి తెల్లంగి బనియను ఆయన వేసుకున్నాడు, మొత్తం తీసుకొచ్చి పెట్టాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో భార్యకు చెప్పాడు, ఏమే మా నాన్నకు మటన్ అంటే బాగా ఇష్టం, మటన్ది అని చెప్పేసి భార్యకి మటన్ చెప్పించాడు. చెప్పించిన తర్వాత మా నాన్నకు కళ్ళు అంటే బాగా ఇష్టం అని చెప్పేసి ఒక కళ్ళు సీసా, ఓ క్వార్టర్ సీసా, ఇంత పీడి ముక్కలు, ఓ సీక్రెట్ ప్యాకెట్, ఓ పీడి కట్ట అన్ని తీసుకొచ్చి ముందర పెట్టాడు. వినండి, ముందర పెట్టిన తర్వాత బాగుంది. ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు. ఈడు ముందరకు వచ్చి, నాయనా నువ్వెప్పుడు పోతివే, ఎప్పుడు వస్తావే, ఇప్పుడు రా అని చెప్పేసి అక్కడ మొత్తుకున్నాడు. ఆయన వచ్చిందో రాలేదో తెలియదు, కానీ ఆయన వచ్చినట్టు ఈయన పిల్ల పీయడం మొదలు పెట్టినాడుగా. అర్థమవుతుంది? ఏమే కోడలా ఇట్లా అంటాడు. ఎవరిని? పిల్లని పట్టుకొని కోడలా ఇట్లా. అర్థమవుతుందా? వీడి పని ఏంటంటే బతుకున్నప్పుడు వాటిని సతాయించింది కదా, ఇప్పుడు పగ తీర్చుకోవడానికి ఆయన పేరు చెప్పుకుంటున్నాడు. ఎలా కొడలా ఇట్లా అని చెప్పేసి ఆమె వచ్చి నువ్వు అనుకుంటా, మా ఆయనలోకి మా మామ వచ్చాడు, ఏమో చెప్పేసి వణుకుంటా వచ్చింది. వచ్చిన తర్వాత ఏమే కోడలా, ఓ ముద్ద అన్నం పెట్టమంటే పెట్టకపోతే కదనే, ఇంత నీళ్ళు అందుకుపోతుంది కదనే, నువ్వు అందిమని చెప్పేసి ఏం చేసంటే ఆ పొరకొట్టు చూడండి, పొరక తిరిగేసాడు, టప్ప కొడుతున్నాడు. వినండి, కొడుతున్నాడు. ఆ మహాతల్లి మా మామ ఇప్పుడు ఆయనతో కొట్లాడుతుందా? బతుకున్నప్పుడైతే కొట్లాడచ్చు, బతుకున్నప్పుడైతే పెరకలాడచ్చు, సచ్చినంత ఏం కొట్లాడతావు? మా ఆయనలకు మా ఆవరించిందని చెప్పేసి కొద్దిసేపు తను తిని మొత్తానికైతే పోయింది. ఈయన ఆ మత్తులో నుండి బయటకు వచ్చే తర్వాత డ్రెస్ వేసుకున్నాడు, అన్నీ వేసుకున్నాడు, టిక్ టాక్ తిరిగాడు. తర్వాత మరుసటి రోజు నా దగ్గరకు వచ్చి, ఒరే నిన్న మీ వదిలేకి పడినాయి కానీ మామూలు లేదా చింతపండు. ఏ పండు? చింతపండు చూసినారా? ఎటపడతారు తెలుసు కదా మనకి, చింతపండు కొట్టేది. దాంట్లో ఉన్న పిచ్చ వదలాలంటే దమ్మని అట్ట ఊర్తివన్నా ఆమె ఊర్తివంటే ఏం లేదురా, నాయన ఉన్నాడు కదా, నాయన పటానికి ఆడిపోయినాను, నాయన కావాల్సినట్టు అన్ని పెట్టినాను, ఆయన తాగేసి నాలోకి నాయన వచ్చినాను చెప్పించినాను, చెప్పి కావాల్సిన కాడికి పగ. వింటున్నారా? జాగ్రత్త, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతే ఇంటిలో తినడానికి గింజ ఉండదు, రూపాయ డబ్బు ఉండదు. ఎదుటి వారిపై అమ్మ పిల్లలకు ఆకలి, పనుందా అడ్డుకోవాలి. అదే దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడే, దేవుని మాటకు లోబడింటే, దేవుని ఆజ్ఞకు లోబడింటే ఎంత బాగుంటుండే. అసలు పోయేట్లా వెళ్ళా ఆలోచన చేయండి. అందుకనే ఈ రాత్రి ఇంక మీదట నువ్వు ఏ పాపము చేయకోకుండా బ్రతుకుదుగాక.
పాపం అనగా మరలా చెప్తున్నాను, ఆజ్ఞను మించిపోవడం పాపము. మాట చెప్పిన మాట వినయ్య అంటే వినకోకుండా కొంప కొల్లేరు చేసే తోళ్ళను మనం అస్సలు నమ్మం కదండి. ఇంకో మూడో మాట కూడా ఉంది, ఏంటో తెలుసా? పాపము వలన మరణము సంభవించు. ఎవరా వ్యక్తి అంటే యూదా. యూదా చేసిన పనేంటో చిన్న వాక్యం చూపిస్తాను. తీయండి లూకాసు వార్త మనము 22వ అధ్యాయము 3వ వచనం 75 పేజీ నెంబర్. చెప్పమంటారా ముగించమంటారా? లూకాసు వార్త మనము 22:3 చదవక త్వరగా, పేజీ నెంబర్ 75. బాగా వినండి, అక్క చదువుతుంది, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్ ఉంది, చూసుకోండి కావాలంటే, మళ్ళీ అప్లోడ్ చేస్తాం. అంతటా 12 మంది శిశువుల సంఖ్యలో చేరిన ఇస్కరేతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమిచ్చి సమ్మతించి వారు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయాన్ని వెతుకుచుండని. ఎవరి వ్యక్తి అంటే ఇస్కరేతు యూదా. ఎవరితో కలిశాడంటే పాపము చేసే వారితో కలిశాడు. మనమేనంతే, మనం కూడా పాపము చేసే వారితో కలుస్తాం, తిరుగుతాం, చేస్తాం. మరి అదేంటో, మీరు తాగండి, నాకు మాత్రం జ్యూస్ బాటిల్ తీసుకురండి అంట. వింటున్నారు మాటలు? తాగిపోతున్నాను ఏంటి? మీరు తాగండి, నాకు మాత్రం జ్యూస్ బాటిల్ తీసుకురా, స్ప్రైట్ తీసుకురా, మీతో పాటు ఏకీభవిస్తా అంటే నేనేమంటే వాళ్ళతో కలిసి ఉండడం కూడా పాపమే. అందుకే దావీదు భక్తుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున అపోసకులు కూర్చున్న చోటన చేసేటివన్నీ అవి. చేసేటివన్నీ కూర్చోద్దంటే కూర్చుంటుంటాం, పోవద్దంటే పోవద్దు. మరి ఇతను చేసిన పని ఏంటంటే వాళ్ళతో కలిసి, పాపము చేసే వారితో కలిసి యేసును పట్టించాడంట. ఎంత దుర్మార్గుడండి! కానీ ఇంతటి దుర్మార్గుడు అవ్వడానికి గల కారణం సాతాను గాడు. అర్థమవుతుందా? సాతాను గారు వారిలో ప్రవేశించాడు కాబట్టి వాడు ఏమైపోయాడంటే యేసును చంపే వారితో చేతులు కలిపాడు. అసలు సాతాను వారిలోకి ఎందుకు ప్రవేశించింది? ఇదొక వాక్యం ఉంది. మరలా సాతాను అసలు వారిలో ఎందుకు ప్రవేశించిందంటే కారణాలు ఉన్నాయి. అంటే నేనేమంటే నీవు అన్యులతో చేతులు కలపకూడదు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు ప్రత్యేకంగా కనబడాలి. ఇప్పుడు నేనున్నాను, నేను వస్తున్నాను, నేను వెళ్తున్నాను, నేను ప్రత్యేకంగా ఉండకోకుండా సినిమాలు ఆడే చోట, తాగుపోతుల చోట నిలబడితే మీరు ఒప్పుకుంటారా? పేన నెలలోనే చెప్పావు తాగుపోతుల గురించి. మరి వచ్చిన వాళ్ళు వినిటే నాకు తెలిసి ఓ వ్యక్తి గురించి నేను చెప్పే పేన నెలలోనే. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో పాపము చేసే వారితో కలవకూడదు. అట్ట కలిస్తే ఏమవుతుందంటే ఊరేసుకొని సచ్చినట్టుగా అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 17వ వచనం చివరి వాక్యం కూడా నేను చెప్పేసి ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, పేజ్ నెంబర్ 135. సమయం లేదు కాబట్టి షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను. 135 పేజ్ నెంబర్, 3వ అధ్యాయం 23వ వచనం. చదువుక. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మహిమ అనగా దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం. అది పొందలేకపోతున్న చాలా మంది సమాధులలో ఆ బండలపై రాసింటారు, దేవుని యందు నిద్రించిన వారు ధన్యులు, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు అంటారు. కానీ లోపటేమో అన్ని పాపాలే, అన్ని తప్పులే. నువ్వు దేవుని మహిమను స్వతంత్రించుకోలేవు. అర్థమవుతుందా? దేవుని మహిమను నువ్వు పొందుకోలేవు. మరలా చెప్తున్నాను, పాపము వలన వచ్చేటి ఏంటంటే 1 శాపం వస్తుంది, 2 ఆశీర్వాదాన్ని కోల్పోతాం, 3 మరణం వస్తుంది, 4 దేవుని మహిమ, దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతాం. వింటున్నారా మాటలు?
ముగించేస్తున్నాను. ఒకటి ఏమొస్తుందమ్మా? చాపనా? శాపము. రెండవది ఏం పోతుంది? ఆశీర్వాదం పోతుంది. మూడవది ఏమొస్తుంది? మరణం వస్తుంది. నాలుగవది ఏం పోతుంది? రెండు వస్తాయి, రెండు పోతాయి. ఒకటి శాపం వస్తుంది, రెండు మరణం వస్తుంది. ఇంకోటి ఏం పోతుంది? ఆశీర్వాదం పోతుంది, దేవుని మహిమ పోతుంది. కాబట్టి ఈ రోజు తీర్మానించుకోండి, ప్రభువా ఇంకా మీదట నేను ఏ పాపము చెయ్యను, ఏ అలవాట్లు నేను విడిచిపెడతాను. నీ మాట వాక్యం ఏది చెప్తుందో అది వింటాను, సేవకుడు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. ఆ చక్కటి తీర్మానం తీసుకోండి. నిశ్చయంగా ఒక సేవకునిగా నేను ఆశపడుతూ ఆశీర్వాదిస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న శాపము తొలగిపోవును గాక. గిన్నెలో గింజ లేదా, ఇండ్లలో బియ్యం బస్తాలు లేవా, బీరువలలో డబ్బు లేదా, నిశ్చయంగా అవి నిలబడును గాక. ఇంకా వచ్చును గాక మీ ఇంటిలోకి ఆశీర్వాదాలు. ఇంకా వచ్చును గాక మరణము చిన్న వయసులో చావక తగినంత వయసు వచ్చేదానికి నిలబడును గాక. మరణము మీ ఇంటిలో ఆవరించినట్లయితే తొలగిపోవును గాక. దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క రాజ్యం స్వతంత్రించుకుందువు గాక. మోకరించండి, తీర్మానం తీసుకుందాం. ఒకటే మాట, నేను ఏ పాపము చెయ్యను, ఇక నేను ఏ తప్పు చెయ్యను. ఏదో ఇంతవరకు చేశాను. అన్యుడు వాళ్ళే భయపడుతున్నారు, కానీ నేను భయపడడం లేదే. ఒక పోలీస్ అధికారికి భయపడుతున్నాను, ఒక లోకాధికారులకు భయపడుతున్నాను, కానీ నువ్వంటే నాకు భయం లేకుండా తిరిగాను ప్రభు, సంచరించాను ప్రభు. అమ్మా ప్రార్థించండి. ఇదిగో ఈ రాత్రి నీ ఇంట్లో శాపము తొలగిపోబోతుంది. ఇంకా నీటిలో ఆశీర్వాదం నిలబడబోతుంది. ఇంకా నీటిలో ఎవరైతే చిన్న వయసులో మరణాలు, వ్యాధులు, రోగాలు, బంధకాలు, చిక్కులు, ఇరుకులు ఉన్నాయో వాటన్నిటిని తీసివేయబోతున్నాడో, ఎవరైతే తప్పు నొప్పుకొని శిక్షకు తప్పించుకుంటారో వారు దేవుని మహిమను చూడబోతున్నారు. అందుకే రెండు చేతులు జోడించి ఇంకా మీదట నేను ఏ తప్పు చెయ్యను, ఏ పాపము చేయను. లోక అధికారులకు భయపడుతున్నట్టుగానే నీకు భయపడతాను. సినిమాలు చూడనయ్యా, సీరియల్ చూడనయ్యా. అయ్యా చెడు వ్యసనాలు కలిగిన వారితో కలిసి తిరిగాను, జోకులు వేసుకొని జోకులు మాట్లాడే వారితో నేను ఉండనేస్తయ్యా. దేవా నా ఇంటిలో శాపం ఉంది, ఆ శాపం ఎందుకు వచ్చిందో ఈరోజు తెలియపరచావు. నేను తప్పు చేస్తాను, నేను పాపము చేస్తాను, నీ మాట కాదనుకోకుండా నేను తిరిగాను. అందుకే ఈ పాపము, ఈ శాపము నా ఇంటిలో నిలిచి ఉన్నాయి. ఇప్పుడు నా ఇంటిలో ఉన్న శాపముని తీసివే, నా ఇంటిలో ఉన్న శాపాన్ని తొలగించు. అడగడంలో తప్పు లేదు. ఆ శాపం ఉంది కాబట్టి నీ ఇంటిలో ఒక గింజ కూడా ఉండడం లేదు, ఒక బియ్యం గింజ ఉండడం లేదు. ఒకప్పుడు చేతి నిండా తప్పు ఉండేది, ఒకప్పుడు ఇంటి నిండా బియ్యం ఉండేవి, ఒకప్పుడు ఇంటిలో బియ్యం బస్తాలు అన్ని సమృద్ధిగా ఉండేవి. ఇప్పుడు ఏమైపోయాయి? అవన్నీ ఏమైపోయాయి? ఎవరు తీసుకెళ్లారంటే ఇదిగో శాపము ఇంటిలోకి వచ్చి ఈ ఆశీర్వాదాలంతటిని బయటికి పారద్రోలింది. ఇప్పుడు బిచ్చమత్తి వలె, బిచ్చగాడు వలె అడుగు తినే పరిస్థితి దాపరించింది. ఎందుకో తెలుసా? దేవుని మాటను తిరస్కరించావు కనుక, దేవుడు అంటే భయం లేదు కనుక, ఇంకా పాపము చేస్తున్నావు కనుక, ఇంకా తప్పుడు చేస్తున్నావు కనుక. అమ్మా దేవుడి కాకపోతే ఇంకెవరికి భయపడతావు? ఎవరికి భయపడతావు? చేతులు జోడిస్తున్నాను, వినయమతో అడుగుతున్నాను. నీకు శాపము తొలగిపోవాలంటే ఫస్ట్ నువ్వు దేవుడి మాట వినడం నేర్చుకో, దేవుడి ఆజ్ఞకు లోపడడం నేర్చుకో. దేవుడి మాటకు లోపడతాను. సేవకుడు ఏది చెప్పినా సరే నేను వింటాను. సేవకుడు నీ మంచి కోరికే చెప్తాడు, నీ మేలు కోరే చెప్తాడు. నువ్వు నాశనం అయ్యి చెప్పే సేవకుడి మాట నువ్వు వినద్దు. నేనే చెప్తున్నాను, అలాంటి సేవకుడి మాట, నాశనం సేవకుడి మాట నువ్వు వినద్దు. నీ మేలు కోరే సేవకుడి మాట విను. సౌలు సేవకుడైనటువంటి సమయాలు మాట వినక తొందరపడి చేతులారా తన రాజ్యాధికారాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, ఒక పాపము లోబడిపోయాడు.
అతని మీద ఉన్న ఆత్మ అభిషేకం కోల్పోయి ఏమైపోయాడో తెలుసా? ఒంటరైపోయాడు. సహోదరి, ఒకవేళ ఈ సౌలు వలె నువ్వు ఇంకా నిర్మూలన చేయలేదేమో, ఇంకా నువ్వులో ఉన్న చెడు వ్యసనాలు చంపుకోలేదేమో, చంపేస్తాయి. ఈ రాత్రి నువ్వు చంపేయాలి వాటిని. ఒక అమ్మాయి తన పుట్టింటిలో ఎంతో గారాభంగా పెరిగినట్టుగానే, ఎంతో ఉన్నట్టుగానే అత్తగారి ఇంట్లో ఉండదండి. అన్నిటిని చంపేసుకొని అత్తగారి ఇంట్లో ఎంతో వినయముతో విధేయతతో పనులు చేస్తూ తను బ్రతుకుతున్నట్లుగా ఈ రాత్రి నువ్వు కూడా పాత రోత అలవాట్లు చంపేస్తాయి. అప్పుడే నీ అధికారం నీ చేతిలో ఉంటుంది, నీ ఆశీర్వాదం నీ చేతిలో ఉంటుంది. బియ్యం బస్తాలు నిలబడతాయి, గింజలు నిలబడతాయి, డబ్బు నిలబడుతుంది. శాపము ఉంటే ఎక్కడ నిలబడదు, ఎక్కడ నిలబడదు. మూడవదిగా పాపం అండి. పాపము చేసే వారితో నువ్వు చేతులు కలపొద్దు. ఈరోజు ప్రతి యవన బిడ్డ చేతులు కలిపేసుకుంటున్నారు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మేము వస్తున్నాం, మాకు వివాహం చేయాల్సింది మీరే రానంటే చేతులు కలుపు, నేను చేస్తాను రా అని పిలుస్తున్నా. యవన బిడ్డలు ఎంతమంది లేరు చేతులు కలపకూడదు పాపము చేసేవారితో. యూదా పాపము చేస్తే ఆ ప్రధాన యాజకులతో అధికారులతో చేతులు కలిపి నా యేసయ్యను పట్టించడానికి ఒక కారకుడయ్యాడు. తను ఎలా చనిపోయాడో తెలుసా? ఓ చెట్టుకు ఊరేసుకొని పేగులు బద్దలయ్యేటట్టుగా సచ్చినట్టుగా రాయబడింది. అలాంటి చావు నీకు అవసరమా? అలాంటి మరణం నీకు కావాలా? ఈ రాత్రి ఆ మరణం వద్దు. ఈ రోగాలు నీ ఇంట్లో ఉండదు, ఈ వ్యాధులు ఉండద్దు, తొలగిపోవాలి. నాలుగవదిగా ఆయన మహిమను కోల్పోతున్నామండి. ఇంత బ్రతికి ఇంత విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇంతగా జీవిస్తున్న మనము ఆయన మహిమను కోల్పోతున్నాం, ఆయన రాజ్యాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. తప్పు చెయ్యను ప్రభు, పాపము చెయ్యను ప్రభు, ఇంతవరకు చేశాను, ఇంకా చెయ్యను, నీ మాట వింటాను, నేను అతిక్రమించాను, నీ ఆజ్ఞకు లోపడతాను, సేవకుని మాట తప్పక వింటాను. అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఎంత ప్రాణాలు పోయే స్థితైనా సేవకుని మాటకు నీ చెవ దాటాను, లోపడతాను, మాట వింటాను. అందరూ ప్రార్థించండి. నేను కొత్త నిమిషాలు ముగించబోతున్నాను ఇక ప్రార్థన. మరలా వచ్చే నెలలో నేను ఉంటానో మీరు ఉంటానో ఎవరు ఉంటారో తెలియదు. అందుకే సమయం ఉండగానే ఈ రోజే పశ్చాత్తాపపడండి. నీ ఇంటిలో ఉన్న శాపము తొలగిపోతుంది. అదిగో నీ ఇంటిలో ఉన్న శాపము నీ ఇంటిని విడిచిపెట్టిపోతుంది. బయట ఉన్న ఆశీర్వాదాలు నీ ఇంటిలోకి రాబోతుంది. అందుకే నేను ఏ తప్పు చెయ్యను. సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలుచుచుండే, ఆలస్యము నీవు చేయకుమా. యేసు నిన్ను పిలుచుచుండే, ఆలస్యము నీవు చేయకుమా. యేసు నిన్ను పిలుచుచుండే. అమ్మా, చేతులు జోడించి చివరిగా అడుగుతున్నాను, ఇక మీరు తప్పు చేయొద్దు. దేవుని మాటకు శిరస్సు వంచండి, సేవకుని మాటకు లోపడండి. తప్పేమీ లేదు కదా. సేవకుడా, నీ మాట వింటాను. దేవా, నీ ఆజ్ఞకు లోపడతాను. నా ఇంటిలో శాపము తొలగిపోవాలి,
ఆశీర్వాదాలు నా ఇంటిలోకి రావాలి, మరణము నా ఇంటిలో నుండి వెళ్ళిపోవాలి, మహిమ నా ఇంటిలోకి రావాలి అని తీర్మానించుకున్న వారు మీ కుడి హస్తము ప్రభు వైపుకు చూపించండి, ప్రభుకి చూపించండి, ప్రభుకి చూపించండి. ఇంకా నీకు లోపడతాను, నీకు లోపడి జీవిస్తాను, నీ మాట వింటాను, నీ ఆజ్ఞకు లోపడతాను, వాక్యం ఏం చేయమనిందో అదే చేస్తాను, లోక పద్ధతులు లోక ఆచార్యాలు నేను మానేసుకుంటాను. ఇంకా ఇదిగో యూదా పాపము చేసే వారితో కలిపినట్టుగా ఇక నేను కలపాను, నేనుగా ప్రత్యేకంగా నా ఇంటిలో శాపము ప్రార్థన చేస్తాను. అందరూ అలాగే మీరు కుడి చేస్తాను, ప్రభు వైపు చూపించండి, ప్రభు వైపు చూపించండి, ప్రభు వైపు చూపిస్తూ మీ మనసులో మీరు ప్రార్థించండి. ప్రభువా, దేవా, నేను తప్పు చేయను, పాపము చేయను, మాటకు తిరస్కరించను, నిర్లక్ష్యం చేయను, ఏదైనా నీ మాట ప్రకారం నడుస్తాను, నా ఇంట్లో శాపము తొలగిపోవాలి, వ్యాధులు తొలగిపోవాలని మీరు అనుకుంటూ ఉండండి. అక్క మీ కొరకు ప్రార్థిస్తుంది, వాక్యం కొరకు ప్రార్థిస్తుంది. మధురమైన వార్తలను బట్టి పాపము చేస్తున్న వారి పట్ల మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారు, నీ ప్రేమని కనికరమని బట్టి కృతజ్ఞతలయ్యా. ఇదిగో ప్రభు, ఈ పాపం చేసిన వారి ప్రభు ఏ విధంగా అయితే ప్రభు అయ్యా చేస్తున్న వారు తప్పి తొలగిపోతున్న వారి మీరు జ్ఞాపకం చేసుకుని ఇదిగో ప్రభు వారిపై మీ శాపమును ప్రభు అయా మాట వినకోకుండా దేవాన్ని లక్ష్యం చేస్తూ అయ్యా మీ యొక్క ఆజ్ఞ అధికమే ప్రభు పాపముగా ఎంచబడుతున్నాయి. అటువంటి శాపమును దేవ దూరపరిచి ఈ రోజున వాక్యం విన్నప్పుడు ప్రభు అయ్యా మీరు మీ మాటలను హృదయ అంతరంగంలో భద్రపరచుకునే కృపను అనుగ్రహించండి. మా నుంచి ఆ శాపమును దూరపరచండి అయ్యా. మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క తలంపులలో మాకున్న ఆశీర్వాదాలు మేము పోగొట్టుకుంటున్నామేమో నాయన. అయ్యా, అటువంటి పోగొట్టుకోకుండా మీ కృపను మాకు అనుగ్రహించండి నాయన. మీ మాట వినేటట్టుగా మీ కృపను మాకు అనుగ్రహించండి, ఫలభరితముగా మార్చండి. మా జీవితం విడిచిపెట్టకుండా యథార్థమైన మార్గంలో నడుచుటకు కృపను అనుగ్రహించామని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి, ఆమేన్. అలాగే చేతులెత్తండి. ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము మీ అందరికీ తోడే ఉండడుగాక. ఎవరైతే పశ్చాత్తాపపడి తీర్మానం తీసుకున్నారో వారి ఇంట్లో ఉన్న శాపము తొలగిపోవుడుగాక, ఆశీర్వాదం నిలిచి ఉండడుగాక, మరణకరమైన రోగాలు తొలగిపోవుడుగాక, దేవుడి మహిమ మిమ్మల్ని ఆవరించుగాక. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా